మీ చల్లని పాద పద్మం లాంటి ఆ శ్రీచరణాన్ని మా హృదయంలో స్థాపించి చైతన్యాన్ని ప్రసాదించమా. మా అణువులో కూడా మీ సమ్మతితో శ్రీ గణేశుని యొక్క అనుగ్రహంతో మిమ్మల్ని వర్ణించేందుకు మాకు అనుమతిని ప్రసాదించు తల్లి. ఈ సామూహిక చైతన్యాన్ని మాకు ప్రసాదించమ్మా నీ వర్ణంతో. ఇప్పుడు స్లోగా కుండలిని జాగృతి చేసుకుని బంధం తీసుకుందాం. 1-2 నిమిషాలు కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకుందాం అమ్మ పాదాల వైపు చూస్తూ. ఇప్పుడు 28 సుధామప్యస్వాధ్య. సుధాం అప్యస్వాధ్య ప్రతిభయ జరా మృత్యుహరిణి. సుధాం అప్యస్వాద్య ప్రతిభయ జరా మృత్యుహరిణి. విపద్యంతే విశ్వే విదిశతమాఖాద్యా దివిశతః. చాలా క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆ వర్డ్స్ ని ఎక్కడెక్కడ పెట్టాలని కాన్సన్ట్రేట్ చేయండి. కరాళం యత్ వేళం కబళితవతః కాలకలన న శంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమ. ఇంకొకసారి చెప్తా. సుధా వస్తుంది అక్కడ. సుధాం అప్యస్వాధ్య ప్రతి జయ జరామృత్యుహరిణి. ప్రతి భయ జరా మృత్యుహరిణి. విపద్యంతే విశ్వే విధి ధీ వస్తుంది. విధి శతమా కాధ్యా దివిశతః. కరాళం యత్వేళం కబళితవతః కాలకలన న శంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమ. తాటంకం అంటే అమ్మ ఒక చెవులకు పెట్టుకునేటటువంటి దుద్దులు అనమాట. సో ఇక్కడ దాని గురించి వర్ణించారనమాట. అంటే దానికి ఎంత శక్తి ఉన్నాయి అమ్మది. ప్రతి ఒక్కటి కూడా అమ్మ ముద్రలు, అమ్మ పాదాలు పైన ఉన్నటువంటి ఆ పాదపు ధూళి, వీటన్నింటికి ఎంతెంత మహిమ ఉందో అవన్నీ ఇక్కడ వర్ణిస్తున్నారు. ఈ రోజు ఏంటంటే అమ్మ ఒక్క చెవి దుద్దులకు కూడా అమ్మ ఒక్క క్లేశాలకి ఎంత అర్థం ఉంది, ఎలా నెగిటివిటీస్ అన్ని. అమ్మ క్లేశాలు ఎందుకు వదులుకుంటుందంటే అన్ని నెగిటివిటీస్ తన పిల్లలవి వెళ్ళి అక్కడ చేరుకునేందుకు. షీ విల్ సక్ త్రూ హర్ హెయిర్. అందుకే ఆదిశక్తి ఎప్పుడు జుట్టు విరుచుకుని ఉంటారనమాట. శివుడు అంతే కదా, జడలుగా ఉంటుంది. సో అందుకనే ఏంటంటే ఇక్కడ అమ్మ జనని, నువ్వు సర్వ జగత్తుకి జననివమ్మ. సో విధి అంటే ఏంటి ఇక్కడ? విధి అంటే బ్రహ్మదేవుడు కదా. శతమకః అంటే ఇక్కడ దేవేంద్రుడు. విశ్వే దివిశదః అంటే అందరూ దేవులు. విధి శతమ ఆకాద్య దివిశదః దేవేంద్రుడు, మరి ఇతరు దేవతలు కూడా. ప్రతి భయ జరా మృత్యుహరిణి అంటే అందరూ ఎవరెవరైతే భయాన్ని కల్పిస్తారో మనలో. సో అదే రకంగా మన శరీరంలో అంటే జననం మరణం, ఆ జననము మరణానికి మధ్యలో మనము అనుభవిస్తుందంటే సమస్త సుఖాలు దుఃఖాలు అన్నీ అన్నమాట. సో ఇవన్నీ కూడా ఎవరి ద్వారా మనకు వస్తున్నాయి? జననం అంటే బ్రహ్మదేవుడు, పరిపాలన అంటే ఆ మధ్యలో వచ్చే సుఖాలు దుఃఖాలని హరి. తర్వాత మృత్యు అంటే ఎవరు? యమధర్మరాజు, రుద్రుడు, ఇదనమాట. అంటే ఇవన్నీ మనలో ఎప్పుడు కూడా భయాన్ని క్రియేట్ చేస్తూనే ఉంటాయి అన్నమాట. సో కానీ అమ్మ ఇన్ని మాకు జరుగుతున్నా కూడా అమ్మ సమస్త జగత్తు తన బిడ్డల గురించి ఆ శివుడు, సదాశివుడు తన కంఠంలో ఆ ఒక్క విషాన్ని దాచుకుంటాడు కదమ్మా. అంటే అంతే కదా, ఆయన తాగిస్తూ ఉంటారు ఆ మదనం సాగర మదనం టైంలో. కానీ అది లోపలికి వెళ్ళబోతుంటే ఆదిశక్తి వచ్చి తన కంఠం దగ్గర ఆపుతుంది అన్నమాట ఆ శివుడికి. సో అంటే ఆయన ఒక్కరికి మటుకు ఆయన కంఠాన్ని ఆ విషాన్ని కంఠం దగ్గర ఆపగలిగారంటే అది కేవలం నీ అమ్మ, నీ ఒక్క శక్తి వల్లే. సో ఇక్కడ ఏం వర్ణించారంటే అమ్మ ఆ చెవు దుద్దులు వల్ల, అంటే దాని యొక్క రేసు
అక్కడ ఆ కంఠం దగ్గర క్రిస్టల్, ఇక్కడ అర్థం ఏంటంటే చాలా డీప్ మీనింగ్ ఉంది. మన విశుద్ధి చక్రం ఏమిటి? ఇట్ షుడ్ బి లైక్ ఏ క్రిస్టల్. క్రిస్టల్ అంటే స్ఫటికం అండి. సో అక్కడికి వచ్చేటప్పటికి మనకి కుండలిని శక్తి విల్ బికమ్ స్ఫటికం వల్ల తెల్లగా, ఇంకా ఆజ్ఞా చక్రానికి వచ్చేటప్పటికి వైట్ ప్యూర్ క్రిస్టల్. విశుద్ధి దగ్గరే క్రిస్టల్ ఫామ్ అవుతుంది, స్ఫటిక మణి కింద వెళతాం, అదే శివుడు కదా. సో ఇక్కడ ఏంటంటే అమ్మ అక్కడ నువ్వు ఆపగలిగావు అంటే, సో నీ యొక్క రేసు, అమ్మ ఒక ఆ, చెవులు ఏంటి? సూర్యుడు చంద్రుడు. అమ్మ ఒక ఈడా పింగళి ఏంటి? సూర్యుడు చంద్రుడు. సో అమ్మ ఒక పాదాల్లో కూడా లెఫ్ట్ అండ్ రైట్ చంద్రుడు సూర్యుడు చంద్రుడు. సో ఇక్కడ ఏంటి? చెవులు కూడా ఈగో సూపర్ ఈగో. సో అంతటి డీప్ మీనింగ్ ఉందన్నమాట. సో ఇక్కడ ఆ చెవు దగ్గర పైన మనకి ఈగో సూపర్ ఈగోలు వెళ్లాడుతూ ఉంటాయి. అందుకని ఇక్కడ అమ్మ తాటంక మహిమ. అమ్మ ఎప్పుడైతే అమ్మ ఒక చెవికి వేసుకుంటుందే తాటంక మహిమ అంటారు. చెవు దుద్దులు ఉన్నాయి, అవి ఏంటంటే మనలోని శక్తిని కూడా, మనలో కూడా మనం ఏ విష ప్రభావాలు కానీ ఏదైనా మన మీద పడినప్పుడు మనం ఆ ధ్యానంలో ఉండగా అమ్మ ఒక్క సూర్యుడు రేస్ లాగా ఆ ఒక్క ఆమె ధరించినటువంటి ఆ తాటంక మహిమ అనమాట, దాని శక్తి అంతా మనకు ఆ విషాన్ని ఆపుతుంది అనమాట. ఇవి ఆయన కంఠంలో ఆ విషాన్ని కిందకి వెళ్లకుండా ఆపగలిగింది అమ్మ ఒక ఆ తాటంక మహిమ అనమాట. ఆ శక్తి అమ్మ ధరించినటువంటి ఆ చెవులకి ఆ అది ఆయన విషయాన్ని లోపలికి వెళ్లకుండా ఆపిందనమాట. సో అందుకే ఆ సదాశివుడు ఏంటి, ప్రళయ కాలంలో కూడా ఆయన ఆ రకంగా ఉంటారంటే ప్రతి అణువు అమ్మ శక్తి ఆయన్ని కాపాడుతూ ఉంటుంది. సో ఇక్కడ ఇది ఒక్కొక్క మీనింగ్ ఇక్కడ చెప్పాను మీకు. జర, జర అంటే ముసలితనం. జరా మృత్యు హరిణి. మృత్యు అంటే మృత్యువును కూడా. హరిణి అంటే హరించుని వాడు, తొలగించినట్టు వాడు, అంటే టు రిమూవ్ ఇట్. సో ఈ సుధాం అంటే అమృతం. చిన్న చిన్న మీకు తెలిసే ఉంటుంది. ఆస్వాద్య, త్రాగి నప్పటికీ కానీ, అంటే ఆయన తాగినా కూడా ఆయన అలాగా విజయవంతంగా ఉన్నాడు అంటే ఏమంటారు, అదే ఆయుష్తో ఉన్నారు అంటే అది అమ్మ నీ మహిమే. నువ్వు ధరించినటువంటి ఆ ఒక్క ఆ చెవు దుద్ర తాటంక యుగళ మహిమ అని చెప్పారు ఇక్కడ అనమాట. కరాళం అంటే గొంతుకు, ఇది అనమాట. సో శంభో అంటే శంభో స్తన్మూలం అంటే శివుడు, నీ భర్త అయిన శివుడు. కాలకలన అంటే కాలము లయకారం చెందినప్పుడు, అంటే చావు అన్నమాట. అప్పుడు కూడా నీ భర్త అయిన శివుడు అజేయుడు అయి ఉంటాడు. ఎందుకంటే అవి నీ ధరించినటువంటి ఆ చెవుల తాటంక మహిమమ్మ. తన్మూలం, తన్మూలం అంటే శివుడు. మళ్ళా కాలధర్మమైన మరణాన్ని పొందడానికి కారణం. తన అంటే నీ యొక్క తాటంక మహిమ, నీ చెవికి ధరించినటువంటి కమ్మలకు ఉన్న మహిమేమా అంటే కరుణాభరణంలో సామర్థ్యమే. అమ్మ ఒక పవరే శివుణ్ణి కాపాడుతుంది. సో ఇది మీకు ఈక్వల్ గా సెంటెన్స్ వచ్చింది కదా, ఒక్కొక్క సెంటెన్స్. సో ఇక్కడ ఫుల్ సమ్మరీ ఏంటంటే మనకి అమ్మ నీ చుట్టూ ఉండేటటువంటి దేవతలు కానీ, దేవతలందరూ ప్రతిక్షణం నీ బిడ్డలకి భయాన్ని కలిగిస్తూనే ఉంటారు. ఆ భయాన్ని కలిగించి ఏంటి? ముసలితనం, డిజీజెస్, జననం, ఇవన్నీ కూడా మనకి ఒక రకమైన భయాన్ని ప్రతిక్షణం కలిగిస్తూ ఉంటాయి అన్నమాట. సో మరణాన్ని పోగొట్టే అమృతం తాగి కూడా బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన అందరూ కూడా ప్రళయకాలంలో ఆ అమృతాన్ని తాగినా కూడా మరణించక తప్పదమ్మా. కానీ మృత్యుకే అంటే అందులోకి తీసుకెళ్లే ఆ రుద్రుడే. సో మృత్యు రూపమైన ఆ శివుడే కాలకూట విషాన్ని తాగడానికే ప్రయత్నిస్తాడైనా కానీ అది మటుకు ఆయన అంత చిరంజీవి అంటే అజేయుడుగా ఉన్నారు అంటే అదేమో ప్రళయకాలంలో ఆయన మృత్యుంజయని, కానీ అందుకే మృత్యుంజయని పేరు వచ్చింది ఆయనకి. ఆ విషయాన్ని ఆయన తాగినా కూడా మృత్యుంజయుడై ఉంటాడు. అందుకే మనం చాలా వరకు మృత్యుంజయ మంత్రం చేయమని ఈవెన్ శ్రీ మాతాజీ గారు కూడా చెప్పారు, 11 times చదవమని చెప్పారు. అది మరి కండిషన్కి వెళ్ళకూడదు, చదువుకోవచ్చు. సో మృత్యుంజయునిగా ఉన్నాడు అంటే అమ్మ అవన్నీ కూడా నీ చెవులకున్న తాటంకాలు మహిమమ్మ, నీ చెవుదుద్దులు మహిమ. అమ్మ వరద ముద్రలు, అభయ ముద్రల గురించి చదువుకున్నాం. అమ్మ ఇంకా రాను రాను అమ్మ ఒక్క నయనాలు, అమ్మ ఒక్క ఆజ్ఞాచక్రం, అంటే అమ్మ ఆజ్ఞాచక్రం అనకూడదు, ఆజ్ఞాచక్రమే అమ్మ.
సో మన నుదుటి మీద ఉండే అమ్మ ఒక తిలకం గురించి కానీ వాటి యొక్క పవర్స్ గురించి కానీ ముందరు చెప్పుకోవచ్చు. సో ఇక్కడ అర్థం అదన్నమాట. అంటే అమృతాన్ని తాగినా కూడా నీ పాదాల నుంచి కారుతున్నా వాళ్ళకి తప్పలేదు, కాలధర్మం చెందక తప్పలేదమ్మా. కానీ శివుడు మటుకు ఉండగలుగుతున్నారంటే ఆయన తాగినా కూడా గొంతుకులో అది నువ్వు ఆపగలిగావు. అది కేవలం అమ్మ నీ మహిమే. అంటే నీ ఇది లేదా ఆదిశక్తి ఇది లేదా ప్రపంచంలో ఏమీ లేదు. అలాంటి ఆదిశక్తే మనకి ఆత్మ సాక్షాత్కారం ఇచ్చి ఆవిడ పాదాలు మన హృదయంలో ఉంచి ఎక్కడెక్కడికో ఆ స్థితిలో కావిడ సహస్రాన్ని దాటించి మనల్ని అందరినీ కూడా ఎంతో ప్రతి క్షణం మనకి కష్టం ఉందన్నా కూడా నమ్మకం ఉన్నప్పుడు ఆ తల్లి దిగి వచ్చి మనకన్నా ముందరే వెళ్ళి ఆ కష్టాన్ని ఆవిడ తీరుస్తుంది. కానీ నమ్మకం ఫేత్ డెడికేషన్ లైక్ శ్రీ గణేష్. సో ది శ్లోక అర్థం ఏమిటంటే అది. ఇప్పుడు నెక్స్ట్ 29కి వెళదాం. కిరీటం వైరించం పరిహర పురః కైటభ బిద్ధః. కిరీటం వైరించం పరిహర పురః కైటభ అభిధః. కఠోరే కోటీరే స్థలసి జహి జంబారి మకుటం. ప్రణమ్రేష్వే తేషు ప్రసభముపయా తస్య భవనం భవస్యాభ్యూతానే తవ పరిజనోక్తిర్ విజయతే. కిరీటం వైరించం పరిహర పురః కైటభ బిద్ధః. కఠోరే కోటీరే తలసి జహి జంభారి మకుటం. ప్రణమ్రేష్వే తేషు ప్రసభమ ఉపయా తస్య భవనం భవస్యాభ్యూతాని తవ పరిజనోక్తిర్ విజయతే. అమ్మ ప్రతి దాంట్లో కూడా అమ్మ, జనని, తల్లి, బిడ్డలను పరిపాలించే జనని. సో ప్రతి దాంట్లో డిఫరెంట్ వేలో ఇక్కడ ఆదిశంకరాచార్య వర్ణించారు అమ్మని. అంతే కదా, శ్రీ మాతాజీ అనేక రకాలుగా ఆ తల్లే చెప్పుకున్నారు ఎన్నోసార్లు. నేనే త్రిపుర సుందరిని, నేనే మహాకాళిని, ఇవన్నీ అమ్మ చెప్పినట్టుగానే ఇందులో ఆయన డిఫరెంట్ నేమ్స్ తో అమ్మని, హే అమ్మా భగవతి, అమ్మా శాంభవి. సో ఇవన్నీ అనేక ఒక్కొక్క శ్లోకంలో ఆయన వాడిన పదం వాడకుండా అమ్మని పిలిచారనమాట. ఇక్కడ అమ్మని దేవి అని పిలుచుకున్నారు. క్రితం దాంట్లో ఏమని పిలిచారు? తల్లి అని పిలిచారు. అంత క్రితం శ్లోకంలో జనని అని పిలిచారు. సో ఇలా ఇందులో దేవి అని పిలిచారు. అమ్మ, తల్లి, దేవి అని పిలిచారనమాట. సో ఇక్కడ ఏంటంటే వైరించం అంటే ఏంటి? బ్రహ్మ ధరించే కిరీటం. పరిహర అంటే దూరముగా ఉండడం అన్నమాట. పురహ అంటే నీకు ముందర నించుని ఉంటారు. అంటే బ్రహ్మ ఇక్కడ అర్థం ఏమిటంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర రుద్రుడు ధరించేటటువంటి కిరీటాలు బ్రహ్మ విష్ణు కఠోరంగా ఉంటాయట. అంటే ఇప్పుడు చెక్కిన శిల్పం చూడండి, చాలా షార్ప్ గా ఉంటుంది కదా. ఒక అది ఏమవుతుందంటే ఒక్క పిసరు గుచ్చుకున్న కాళ్ళు కట్ అయిపోతాయి అన్నమాట. ఆ కిరీటాలు అలా ఉంటాయట. కఠోరే కోటీరే అంటే రత్నాలు, తర్వాత బంగారాలు, వీటన్నింటిలో కూడా చేసినటువంటి కిరీటాలు అవన్నమాట. అందులో వైఢూర్యాలు ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఆ అంచు ఉంటుంది కదా, ఆ అంచు చాలా షార్ప్ ఉంటుంది అనమాట ఇక్కడ. సో కఠోరే కోటీరే అంటే అది ఒక పిసరు ఏమాత్రం ఒక వేలుకు తగిలినా మనిషి పడిపోబోతాడు. అంత అంత ఇదనమాట, సెన్సిటివ్ గా ఉంటారు. సో అమ్మ, బ్రహ్మ, విష్ణు, రుద్రుడు వీళ్ళు ముగ్గురు కూడా వాళ్ళ కిరీటాలతో, ఎస్పెషల్లీ బ్రహ్మ విష్ణు ఉదయమే లేచి ఆవిడ పాదాలతో ఒక రత్న సింహాసనంలో ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం పెట్టుకుని అమ్మ పూజ చేస్తాం శ్రీ మాతాజీ గారు. అలా అమ్మ ఆ ఒక్క స్వరూపంలో ఆవిడ కుడికాలని పెట్టుకుని ఎడంకాలిని పైకి పెట్టుకుని కుడికాలిని ఆ రత్న సింహాసనం మీద పెట్టుకుని ఆవిడ కూర్చుని ఉంటారు ఆదిపరాశక్తి. మనం ఊహించుకోవాలి, మనం అమ్మ శ్రీ మాతాజీ గారు ఆ ఒక్క ఇదిలో. అప్పుడు బ్రహ్మ విష్ణువులు ఏంటి? కఠోరే కోటీరే అంటే అమ్మ రత్నాలు, కఠోరే అంటే రత్నాలంతా ఇలా దగ్గరగా గుచ్చుకుని ఉంటాయన్నమాట. సో అదే రకంగా బంగారం అంటే కిరీటం అంతా బంగారంతో ఉండి మధ్యన పొదిగి ఉంటాయన్నమాట రత్నాలు. సో ఆ కిరీటం అంచులు ఎలా ఉంటాయంటే
త్రోట్ జారిపోతామేమో అన్నట్టు ఉంటాయట, అంత షార్ప్ ఉంటాయట అవి. జంబారి మకుటం అంటే ఆ కిరీటంతోనే జంబారి అనే రాక్షసుణ్ణి మన విష్ణుమూర్తి చంపారు. సో అదే విధంగా ఏ తేషు బ్రహ్మ విష్ణు ఇంద్రులు కూడా వాళ్ళ అమ్మ పాదాలకి ఇదే కిరీటాలతో నీ భవనం అంటే ఇక్కడ అమ్మ పాదాలు పెట్టినటువంటి ఆ రత్న సింహాసనం అన్నమాట. అక్కడ వచ్చి కూర్చుంటారట, నించుని సో ఆవిడ పాదాలకి వాటి యొక్క ఆ కిరీటాలతో ఇలా నమస్కరిస్తూ ఉంటారట. కానీ ప్రసభం ఎప్పుడైతే ఇక్కడ భవస్య ఉపయా తస్య అంటే ఇక్కడ శివుడు ఎంటర్ అవుతారట ఆ టైంలో. అంటే వాళ్ళు హారతులు ఇచ్చి అమ్మకి పూజ చేస్తూ ఉండగా అమ్మ ఎందుకు చేస్తారు? అమ్మ పాదాల పైన ఉన్నటువంటి ఆ పాదధూళి యొక్క శక్తిని పొందడానికి వాళ్ళ కర్తవ్యానికి. ఆ సమయంలో కూడా ఇక్కడ ఆ పరమేశ్వరుడు తన పనంతా కానిచ్చుకుని వస్తారట ఆ సభలోకి, అమ్మ ఉన్న భవనంలోకి వస్తారట. ఆయన పని ఏంటి? మృత్యుంజయుడు కదా, శవాలన్నీ కూడా అవన్నీ ఆ కార్యక్రమాలు చేసి వస్తాడనమాట. ఆయన వచ్చేటప్పట అమ్మ ఇంకా తోటు పడకుండా, అంటే అస్సలు ఇక్కడ ఏంటంటే అమ్మ ఒక పతివ్రతని చూపించారు. ద వాల్యూ విచ్ షీ గివ్స్ టు ద హస్బెండ్. శ్రీ మాతాజీ చెప్పల, ఏ గృహలక్ష్మి షుడ్ బి ఎ వెరీ గుడ్ బ్యాలెన్సింగ్. ఇది ఇంట్లో గృహలక్ష్మి బాగుందంటే పిల్లలు బాగుంటారు, భర్త బాగుంటారని. అంతేగాని కొట్టుకోవడం ఒకవేళనే రియాక్ట్ అవ్వద్దు. సో దీస్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ ఎ గృహలక్ష్మి. ఈ శ్లోకంలో మనకి గృహలక్ష్మి తత్వం బాగా వస్తుందన్నమాట. సో వీళ్ళందరూ బ్రహ్మ విష్ణు ఇంద్రులు వీళ్ళందరూ కూడా అమ్మ, ఆ విష్ణువు ఎవరు? జంబుడు అనే రాక్షసుని చంపిన అతను. సో అలాంటి మహావిష్ణువు కూడా నీ కాళ్ళకి నమస్కరిస్తున్నాడమ్మా. వాళ్ళందరూ కూడా నీ భవనం ముందర నించుని కూడా ఉపయాతస్య అంటే నీ భర్త శంభుడు భవుని అంటే ఇక్కడ ఏమొస్తుందంటే భర్త భవునికి అని వస్తుంది అనమాట. భవని అంటే శివుడు అనమాట. సో ఆయన ఎంటర్ అవుతారు అందులోకి. ఆయన ఆగమం చూసి, నేను ఐఎమ్ నాట్ గుడ్ ఇన్ వెరీ మచ్ ట్రాన్స్లేషన్ తెలుగు, ఇంగ్లీష్ అలవాటు అయిపోయి, ఎనీ మిస్టేక్స్ ఫర్గివ్ మీ. ఓకే, సో వన్స్ హి ఎంటర్స్ ఇన్ టు ద సభ, ఇమ్మీడియట్లీ ఈ బ్రహ్మ విష్ణులు ఒక అర్చన అవి చేస్తూ ఉంటే ఆ తల్లికి, ఆ తల్లి అది పట్టించుకోరు. ఆ పాదాలని పక్కకి జరిపి వాళ్ళ కిరీటాలని అవిని కూడా ఇలాగ పక్కకి కాళ్ళతో జరపరు. బట్ అవి దాటుకుంటూ అమ్మ అక్కడ పడిపోయే స్థితి ఉన్నా కూడా తొందరపాటుగా శీఘ్రముగా అతి శీఘ్రముగా అమ్మ ఆ ఒక్క భర్త దగ్గరికి వచ్చి, అంటే శంభుడి దగ్గరికి వచ్చి ఆవిడ నమస్కరిస్తుంది. అంటే ఇక్కడ అమ్మ ఒక ఆదిశక్తి అయినా తన గురించి తన పాదాలు పట్టుకున్న బ్రహ్మ విష్ణు రుద్రులు ఇంద్రులు దేవాది దేవతలు అందరూ 32,000 కోటి మంది ప్రతి ఒక్కళ్ళు అమ్మ పాదాలకే వాళ్ళ కిరీటాలతో, కఠోరమైన కిరీటాలతో విడిగా వాళ్ళు వస్తే ప్రతి మనిషి భయపడతాడు రాక్షసులు. కానీ ఇక్కడ వాళ్లే అమ్మ పాదాలకు నమస్కరిస్తారు. వాళ్ళ బంగారంతో కూడినటువంటి రత్నాల రాసులతో వైడూర్యాలతో ఉన్నటువంటి ఆ కిరీటాలను అమ్మ పాదాలకు పెట్టినప్పుడు, కానీ తన భర్త అయిన సామాన్యమైన రుద్రుడు అంటే శివుడు వచ్చినప్పుడు అమ్మ అవన్నీ కూడా పక్కకు జరుపుకుని, నీ సేవ చేయడానికమ్మా అందరూ తలలు వంచి నించుని ఉంటారు నమస్కరిస్తూ. కానీ చూడవు, ఎప్పుడవుతే నీ శివుడు అంతఃపురానికి వచ్చేస్తారో లోపలికమ్మా, నువ్వు వెంటనే వెళ్ళిపోయి వాళ్ళందరినీ దాటుకుంటూ, ఆ దాటినప్పుడు ఆ కిరీటాలు మామూలుగా మనకి కాలు జారుతాయట, కానీ అమ్మ కాలు అక్కడ స్లిప్ అవ్వదుట. ఆ కిరీటాలను అంత శీఘ్రముగా దాటుకుంటూ అమ్మ వీళ్ళందరి నమస్కారాన్ని కూడా చూడదుట అనమాట. నాకు ఇంతమంది దేవత నమస్కారం చూడదు, ఓన్లీ తన దృష్టి ఎక్కడ ఉంటుంది? ఆ భర్త అనమాట, ఆ భర్త మీద ఉంటుంది అనమాట. సో ఆయన వచ్చేటప్పటికి నీ చెలికత్తెలు నిన్ను హెచ్చరిస్తూ ఉంటారట, అమ్మ పక్కన ఉండే చెలికత్తెలట హెచ్చరిస్తూ ఉంటారట, అమ్మ నువ్వు మీరు పడిపోతారు అని. అది కూడా పట్టించుకోకుండా అమ్మ ఏం చేస్తుందంటే పరిగెత్తుకుని వెళ్ళి అమ్మ ఆయన పాదాలకి అమ్మ నమస్కరిస్తుందిట. సో ఇక్కడ ఏంటంటే మనకి అమ్మ ఒక పాతివ్రత్యాన్ని మనకి తెలుపుతున్నారనమాట. శ్రీదేవి బ్రహ్మ విష్ణు దేవేంద్రులు అందరి చేత కూడా పూజింపబడే తల్లి జగజ్జనని. ఎంత మహత్యం ఉన్నా కూడా, ఎంత అహంకారం, రాక్షసుని చంపేటప్పుడు అహంకార పూరితగా ఉంటుంది అమ్మ. కానీ భర్త యందు ఎంతో గొప్ప భక్తిని
అనురాగాన్ని ప్రదర్శిస్తుంటుంది. ద మీనింగ్ ఆఫ్ ది శ్లోక ఈజ్ హౌ ఏ గృహలక్ష్మి షుడ్ బి. అది దిస్ ఇస్ ద థింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ద లెఫ్ట్ నాభి. తొందరగా లేచి వెళ్ళి ఆవిడ భర్తను ఆహ్వానిస్తుంటారు. భర్తే కాదు ఎనీ, అందుకే మనకి లెఫ్ట్ నాభిలో ఇప్పుడు మనం కంపేర్ చేసుకోవాలి. జనరాసిటీ, సాటిస్ఫాక్షన్, బ్యాలెన్సింగ్. సో దీస్ క్వాలిటీస్ అమ్మ చెప్పినటువంటి గృహలక్ష్మి తత్వాన్ని. సో ఇక్కడ మనం అవన్నీ కూడా, అందుకే సాధ్యోగాలో ఉన్న ప్రాబ్లమ్స్ తప్పవంటే మనం క్వాలిటీస్ తో లేము. when we are into that qualities, nothing will come.